సో నామినేషన్స్లో యష్మి మాట్లాడడం అయితే చాలా డెడ్ రాంగ్ అండి. నామినేషన్ పరంగా నామినేషన్ చెప్పచ్చు, పాయింట్స్ పెట్టచ్చు, అతన్ని టార్గెట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ ఘోరమైన మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావు అంటే నువ్వు బయటకు చూస్తే తెలుస్తుంది. నువ్వు లోపల హౌస్ లేదు, నువ్వు ఎట్లా సేవ్ అవుతున్నావు, నిన్ను ఎందుకు ఉంచుతున్నారు ఆడియన్స్ అన్నట్టు సెన్స్లో మాట్లాడుతుంది అమ్మాయి. నీకు ఉంటే ఈ ప్రతి వారం నిన్నే చేస్తా చేయి, నువ్వే భుజాల మీద ఎత్తి అతన్ని టాప్ 5లో పెట్టు, ఇబ్బంది ఏముంది. సో చాలా రాంగ్. పైపిచ్చు ఈ మధ్య మారింది అనుకున్నాం కానీ యష్మి ఏం మారలేదు. సో మరొక విషయం ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఆడియన్స్, కన్నడ వాళ్ళు మొత్తం కూడా ఒక గ్రూప్గా గేమ్ ఆడుతున్నారు. మీరు లైవ్ చూసినట్లయితే అర్థమైపోద్ది ఎవరెవరు. నిఖిల్, పృథ్వీ, యష్మి, ప్రేరణ ఆ గ్రూప్లో ఉన్నా కానీ ప్రేరణ కూడా వీళ్ళు ఒక ప్లాన్ ప్రకారం నామినేషన్స్లో కూడా ఒక ప్లాన్ ప్రకారం ఆడుతున్నారు వాళ్ళు. సో ఎవరైనా టార్గెట్ చేయాలన్నా కానీ ఒక ప్లాన్ ప్రకారమే టార్గెట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అలాగా ఫీలింగ్ పెట్టుకొని చేస్తే, అలాగైతే ఇప్పుడు వరకు ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ కూడా మన తెలుగు వాళ్ళు, మనకెంత రోషం రావాలి. నిజంగా ఇది చూసిన వాళ్ళు ఖచ్చితంగా చేంజ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ఫీల్ అవుతారు. ప్రతి సీజన్లో కూడా అంతే. కన్నడం నుంచి వచ్చినటువంటి యాక్టర్స్ కూడా, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, అందరూ ఒకటి అయిపోతారు. మరి బిగ్ బాస్ ఎందుకు వాళ్ళని తీసుకొస్తారో అర్థం కాదు అసలు. తెలుగు ఇండస్ట్రీ ఇంత పెద్ద, తెలుగు ఇండస్ట్రీలో ఇంతమంది ఉంటే ఎవరిని తీసుకోకుండా ఎవరు దొరకనట్లు వాళ్ళని తీసుకురావడం, పైపిచ్చ మా టీం సీరియల్లో చేసేవాళ్ళని తీసుకురావడం, ఇది మరి దారుణమైన విషయం. తీసుకురావచ్చు, మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఆ స్టాబ్ని తీసుకొచ్చి పెట్టి వాళ్ళు ఒకటైపోయి టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు. ఈరోజు యష్మి చేసినటువంటి వ్యాఖ్యలు బాధాకరమని. నిజంగా మణికంఠ అసలే అతను కాస్త ఇబ్బంది పడతా ఉన్నాడు. అలాంటి టైంలో అతన్ని మామూలు పిచ్చింగ్ చేయలేదబ్బా ఈరోజు. సో చెప్పుకుందాం, అవన్నీ కూడా చాలా ఉన్నాయి విషయాలు. నిఖిల్ కూడా మరొక పెద్ద ఎత్తు వేస్తున్నాడు. పెద్ద ప్లాన్ వేసి సోనియాని పంపించాడు. మళ్ళీ ఇప్పుడు ఒక పెద్ద ఎత్తు వేస్తున్నాడు ప్లాను, మాస్టర్ ప్లాన్. అది కూడా చెప్తాను, అది కూడా వినండి. సో హాయ్, నా పేరు ప్రదీప్. సో ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేది చర్చిద్దాం. సో దానికంటే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాలాంటి కొత్త యూట్యూబర్స్ని ఎంకరేజ్ చేయమని నేను రిక్వెస్ట్ చేస్తాను. నన్నేనే కాదు, కొత్త యూట్యూబర్స్ ఎవరైనా కూడా ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ వేసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. చూస్తున్నారు కానీ నాకు వచ్చే వ్యూస్ నా తరహా అంటే నా ఛానల్కి ఉన్నటువంటి ఏమంటారు ఆ సభ్యులు బట్టే కదా. సో వాళ్ళల్లో కూడా లైక్ చేసిన చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని నా రిక్వెస్ట్. సో మణికంఠ అయితే నైనికని చేశాడు. ఎందుకంటే యాక్చువల్గా నువ్వు ఏదైనా ఇష్యూ జరిగితే ఇంటర్ఫీర్ కావు. వాస్తవం కూడా ఆ అమ్మాయి లోన్లీగా ఉంటుంది, ఎప్పుడు చూసినా బెడ్రూమ్లో ఉంటుంది. ఎప్పుడు ఈ వారం అంతా కూడా అదే థింక్ చేస్తూనే ఉంది. అవి పర్సనల్ కావచ్చు, ఆ అమ్మాయి దానికి ఒప్పుకోలేదు. మొత్తానికైతే చాలా షార్ట్గా చెప్తారు, మధ్యలో చెప్పాల్సినవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఆ అమ్మాయిని చేశాడు. తర్వాత 2 యష్మిని చేశాడు. నేను దేనికి సారీ చెప్పానో తెలుసా? ఈమె యష్మి మా అమ్మ మీద ఒట్టేసి కూడా చెప్తున్నా, జెండర్ డిస్క్రిమినేషన్ నేను చేయలేదు అంటది అమ్మాయి. జెండర్ డిస్క్రిమినేషన్ కాక ఇంకేమంటారు దాన్ని? వాళ్ళందరూ మాట్లాడుకుంటున్న మగపిల్లకాయల గురించి మాట్లాడేటప్పుడు వాడిని కూడా తీసి అన్నట్టుగా ఉంది. బిగ్ బాస్ వాళ్ళు పూర్తిగా క్లిప్ వేయాలి, అలా కాకుండా కట్ చేసి ఇప్పుడు మొన్న కూడా సాక్రిఫైస్ విషయంలో వీళ్ళతో మాట్లాడింది చేసినారు కానీ నిఖిల్తో మాట్లాడింది కూడా వేస్తే కదా క్లారిటీ వస్తుంది జనాలకి. అవన్నీ తీసేసి ఏంటో బిగ్ బాస్, ఇదేంటి బిగ్ బాస్, ఇవన్నీ తెలుగు వాళ్ళని మోసం చేస్తున్నారు బిగ్ బాస్. మీరు నిజంగా తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 అని చెప్పడం, మా తెలుగు వాళ్ళని మీరు మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది? సో మధ్యలో ప్రేరణ ఎంటర్ అయిపోయింది. నేను చెప్పాను కదా ఇది గ్రూప్ గేమ్. ప్రేరణ ఎంటర్ అయిపోయి ఏదో మాట్లాడబోతుంది. నేను వినకుండా ఏది మాట్లాడను. సో అక్కడ జరిగిన సంఘటన ఇది అని మళ్ళా వివరించాడు. మళ్ళీ నన్ను గిచ్చి గిల్లితే నేను షౌట్ చేస్తాను. ఎందుకంటే నన్ను మామూలుగా గిచ్చితే ఎవరైనా గిస్తే ఆ అంటాం కదా.
సో అలాంటి పరిస్థితి ఉంది. తర్వాత ఆమె ఎన్ని మాటలు అంటున్నా కానీ ఇతనైతే స్లోగనే చెప్పాడు, మ్యాక్సిమం స్లోగనే చెప్పాడు. ఆ అమ్మాయి సరేలే నా నామినేషన్ వచ్చినప్పుడు చూసుకుంటా అంటా వెళ్ళిపోయింది. యాటిట్యూడ్ మామూలు యాటిట్యూడ్ కదా మనం హెడేక్ వస్తుంది. అంతకుముందు ఎంత మంచిగా ఉండిందో చీఫ్గా ఉన్నప్పుడు ఎట్టా యారగెంట్గా కాస్త ఏమంటారు దాన్ని ఇగోయిజం చూపించింది, ఈరోజు కూడా అదే విధంగా చూపించింది. ఏం మారలే, వాళ్ళందరూ మారరు, వాళ్ళు అంతే. బిగ్ బాస్ ఏడబట్టుకొచ్చావు బిగ్ బాస్ వీళ్ళందరినీ. తర్వాత నబీల్ని చేసింది. చూడండి, నబీలు ఆ అమ్మాయి ఎప్పుడు డల్గా ఉన్నా కానీ ఆ అమ్మాయిని డల్ నుంచి బయటికి తీసుకొచ్చేదానికి సలహాలు సూచనలు ఎంకరేజ్ చేస్తాడు. అట్లాంటి నబీల్ని తీసుకొచ్చి ఏం చెప్పింది, బర్డ్ సౌండ్స్ని కనిపెట్టకుండా నువ్వు వాళ్ళకి ఇచ్చే పాయింట్ అనే దాని మీద పెట్టింది. అది ఇతనేమనుకున్నాడు, నేను అది బిగ్ బాస్ ఫన్ అనేసరికి నేను ఆ యాంగిల్లోనే ఆలోచించాను, అందువల్ల నేను పాయింట్ ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత కూడా వచ్చి కళ్ళని కూడా పెట్టుకున్నాడు, ఇది ఫుడ్ టాస్క్ అనేది నేను మర్చిపోయాను, ఐఎమ్ సారీ. ఇక్కడ కూడా చెప్పాడు ఐఎమ్ సారీ, సభ్యులందరూ సారీ చెప్తున్నా, మీరు తిన్న తర్వాత నేను తింటా, లేకపోతే కూడా పుస్తకం అనుకుంటా అని చెప్పాడు. ఐ యాక్సెప్టెడ్. తర్వాత విష్ణుని చేసింది. నువ్వు ఇంకోటి ఏంటంటే డ్యాన్స్ చేసేటప్పుడు కూడా డిస్ట్రాక్ట్ చేశాడు. ఎందుకంటే వాళ్ళు 1 2 3 4 అనే వచ్చేటప్పుడు డ్యాన్స్ చేశారు కదా, అప్పుడు కూడా ఇతను ఏంటంటే ఇతను ఆటలో లేడు, కాకపోతే మాట్లాడుతూ ఉండేవాడు. అది కొంతమందికి డిస్ట్రాక్ట్ అయినట్టే అయింది, డిస్టర్బెన్స్ ఒక రకంగా. తర్వాత నబీల్ అది ఎంత చెప్పాడు, బీబీ చెప్పినందువల్ల నేను అలా చేయాల్సి వచ్చింది అని చెప్పాడు. ఇక్కడ ఒకవేళ ఓడిపోయినా కానీ మన సీత అన్ని ఐటమ్స్ తెచ్చింది, ఒక్క చికెన్ మటన్ తప్ప, గాడ్ గ్రేస్ అన్నట్టు చెప్పాడు. తర్వాత ఐ యాక్సెప్ట్ అని చెప్పినాడు చెప్పారు. తర్వాత నైనిక ఎస్ విష్ణుని చేసింది. విష్ణుని చేసి ఏం చెప్పిందంటే, గేమ్స్ వచ్చినప్పుడు యు ఆర్ నాట్ రెడీ టు గో. వాస్తవం కూడా ఈ అమ్మాయి కాస్త పోదావలే అన్నట్టుగా ఉంటుంది. ఈ అమ్మాయి వాస్తవం కూడా విష్ణు చాలా తప్పు ఉంది. ఆ అమ్మాయికి ఉన్న ఫ్యాన్ బేస్కి చాలా హుషారుగా ఆడాల. ఈ అమ్మాయి ఉన్న రోజులు ఉండి ఎంజాయ్ చేసిపోదాం అన్నట్టుగా ఉంది, కానీ అందుకనే ఆ అమ్మాయి ఓటింగ్ కూడా పడిపోతా ఉంది. అది అమ్మాయి తెలుసుకోవడంలా. తర్వాత గేమ్స్లో నా వల్ల నష్టం కాకూడదని నేను స్టెప్ అవుట్ తీసుకున్నానని చెప్తుంది. ఎందుకంటే రేషన్ గేమ్స్ లేదా డబ్బులు వచ్చే క్యాష్ వచ్చే గేమ్స్ నా వల్ల డిస్టర్బ్ అవుతుంది, ఓడిపోతే పోతాయనే ఉద్దేశంతో నేను పార్టిసిపేట్ చేయలేదు. నిజంగానే అది నాది రాంగే, నాది తప్పే అని చెప్పి ఆ అమ్మాయి అయితే ఒప్పుకునింది. వాస్తవే కాబట్టి ఆ అమ్మాయి ఒప్పుకునింది. తర్వాత సీత మణికంఠని చేసింది. మణికంఠ సాక్రిఫైస్ చెప్పింది. మళ్ళీ అదే సోది, ఇతను అదే సోది చెప్పాడు. వీళ్ళిద్దరిది టామ్ అండ్ జెర్రీ కూడా అన్నాం. ఇది అతను అన్నాడు రాగానే, నువ్వు ఏమంటారు రివెంజ్ నామినేషన్ వేస్తాం, వేసుకో అని చెప్పాడు. సో ఎంత చెప్పినా కానీ ఆ వీడియో చూసేదాకా ఆ వీడియోని గురించే చెప్తున్నది, కానీ 24 గంటలు అసలు ఏమన్నా తెలుసు, అసలు నీకు అసలు ఓట్లు ఎలా సేవ్ అవుతున్నావు నువ్వు అంటది. ఎలా సేవ్ అవుతావు నువ్వు, నీకు ఎలా తెలుస్తుంది? బయటకు చూస్తే మణికంఠ రేంజ్ ఏందో నీకు తెలుస్తుంది. సో మీ కన్నడ వాళ్ళు అదేవిధంగా అతన్నే చేయండి, అతను పోయి టాప్ 5లో కూర్చుంటాడు, అందులో మనమేం లేదు. సో ఇది మామూలు పెద్దగా మాట్లాడింది. అతన్ని నిజంగా చాలా హర్టింగ్ మాట్లాడింది, నేను చెప్పలేని వాటిని. తర్వాత విష్ణుని చేసింది. నేను చీఫ్గా ఉన్నప్పుడు నువ్వు ఒక్కదానివే నేను ఆడతాను అనలేదు. ఎవరు? సీత. నా క్లాన్ కోసం ఆడాలి అని చెప్పాలి, క్లాన్ కోసం ఆడాలి కదా నువ్వు అని చెప్పి సీత చెప్పింది. అసలు యాక్చువల్గా సీత విష్ణు ఆ మాటలు వదిలేస్తుంది కదా, దాని మీద చేయాలనుకుందంట. ఏంటంటే సడన్గా సీతను పిలిచేసరికి అసలు ఆ అమ్మాయి నామినేషన్లో చేయకూడదనే ఉద్దేశంతో, అంటే చీఫ్లు కదా, ఆ మైండ్ సెట్తో ఉన్నది. కానీ అమ్మాయి కన్ఫ్యూజ్ అయింది, వచ్చి ఇది చెప్పింది. తర్వాత విష్ణు ఏమన్నదంటే, గేమ్కి సరిపోయే వాళ్ళు వస్తే
నేను సెట్ బ్యాక్ అయిపోతా. ఎందుకంటే ఓడిపోతే నేను గిల్ట్ ఫీల్ అవుతా. అది ఉండకూడదమ్మా విష్ణు. ఓడినా గెలిచినా నీ సత్తా ఏంటో చూపించాలా. నేను హౌస్కి రావడమే పెద్ద విషయం. నేను హౌస్కి రావడమే అదొక 9th వండర్గా అన్నట్టుగా చెప్తుంది ఆ అమ్మాయి. అలాంటప్పుడు ఎందుకు రావడం? నీకు బదులు వేరే వాళ్ళు వస్తారు కదా. సో విష్ణు మాట్లాడడం ఇక్కడైతే నాకు నచ్చల, టోటల్గా నచ్చల. ఎందుకంటే క్లాన్ మొత్తం నష్టపోతుంది కదా అన్నట్టుగా చెప్పింది. తర్వాత నబీల్ విష్ణు ప్రియనే చేశాడు. బ్యాడ్ క్వాలిటీ, గియోప్ ఇచ్చేసావు. ఫస్ట్ వీక్ రేషన్ గేమ్లో ఓడిపోయినప్పుడు నేను ఇంట్లో పని చేయడానికి రాలేదు అంటే, ఫస్ట్ ఓడిపోయినప్పుడు మీరే పని చేయాలన్నారు కదా, నేను ఇంట్లో పని చేయడానికి రాలేదు, నేను వెళ్ళిపోతా. ఈ మాట సీతతో కూడా అనింది. నువ్వు లాస్ట్ దాకా ఉండాలంటే గట్టిగా ఆడాలి, పనులు కూడా కనిపించడం లేదని చెప్పాడు. వాస్తవం అతను చెప్పింది. విష్ణు ఏమన్నది, అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది, దిస్ ఈజ్ వెరీ హార్డ్ ఇన్ దిస్ హౌస్ అని చెప్పద్ది. నిజమే, అలాంటప్పుడు నువ్వు మానుకో ఉండాలి విష్ణు. నువ్వు అలాంటప్పుడు మానుకో ఉండాలి. నీ నవ్వులు కూడా నచ్చడం లేదు జనాలకి. నువ్వు అంతా ఎలా ఉంది, అంత సిల్లిగా తీసుకున్నావు, హ్యాపీగా గడిపేస్తున్నావు. మళ్ళీ ఇదొక పృథ్వీతో వ్యవహారం జరుపుతావు. ఇది న్యూసెన్స్ అయిపోయింది జనాలకి. ఈ కోట్ల మంది చూస్తున్నారని ఆ సెన్స్ నీకు లేదా? ఒక తెలుగు బిడ్డ అయి ఉండే. తర్వాత నైనికం చేశారు. నువ్వు యాక్టివ్గా లేవు, వాస్తవమే. చీఫ్ అయినప్పుడు ఆడావు, బాగానే ఉంది. కానీ ఎప్పుడు చూసినా కూడా ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి ఆ ఇల్లు పిల్లు కప్పుకొని పండుకుంటున్నావు. అని అంటే ఈ అమ్మాయి ఒప్పుకోదే. నేను లాస్ట్ వీక్ నామినేషన్ వేయాల్సింది అని అంటుంది. లాస్ట్ వీక్ నామినేషన్ వేయాల్సిందంట అతన్ని. వేసి ఉండొచ్చు కదా. కనీసం నాతోనైనా మాట్లాడు. నువ్వు ఏంటి లోన్లీగా బెడ్రూమ్లో ఉండడం ఏంటి? నీకంటూ నువ్వు వచ్చింది దేనికి? ఇక్కడికి ఆడడానికి కదా. కనీసం నాతోనైనా మాట్లాడు, మిగతా వాళ్ళందరితో కలిసి మాట్లాడు. ఈ అమ్మాయి స్ట్రాటజీ ఏం లేదండి. ఇక్కడ మాట్లాడుకునేటివన్నీ వింటది, కరెక్ట్గా చేసిపోయి నిఖిల్కి చెప్పద్ది. సోనియా ఉన్నప్పుడు సోనియాతో షేర్ చేసుకునేది, ఇప్పుడు నిఖిల్కి చెప్తుంది. సో అదే జరిగేది అక్కడ. సో దానికి నైన్కి ఏమంటుంది, నా వరకు నేను గేమ్ బాగా ఆడాను, నేను పర్సనల్ రిలేషన్ పెంచుకోవడానికి రాలేదు ఇక్కడికి, నేను గేమ్ ఆడడానికి వచ్చాను. ఓకే, రైట్, మాట కరెక్ట్. కానీ నువ్వు గేమ్లో కూడా రావడం లేదే. ఆ ఒక్క బాలు ఆ నిచ్చెన మీద వేసేది తప్ప, అది కూడా భయపడతా ఫౌల్ అయ్యేసావు. సో ఎక్కడ కూడా కనిపించలే అమ్మాయి. తర్వాత ఆదిత్యని పిలిస్తే ఆదిత్య నైనికని పిలిచాడు. నన్ను నామినేషన్ అయినప్పుడు భయం వీక్ అన్నావు. పృథ్వీ నిఖిల్కి నా వయసు కంటే 20 సంవత్సరాలు చిన్నోళ్ళు, కానీ వాళ్ళతో ఆడే నేను నా బెస్ట్ నేను ఇచ్చా. నిజంగా అతను ట్రై చేస్తాడు, సైలెంట్గా కూర్చోడు నైనికలాగా, ఏదో ఒకటి ఆడతాడు, ఏదో ఒకటి హడావడి చేస్తాడు. సో మొత్తానికి మంచి మనిషి అతను. అంత పెద్ద ఆయన నిజంగా ఆ వయసులో కూడా ఆడడం అనేది అప్రిషియేటబుల్. నేను గేమ్ గురించి చెప్పలేదు అని అంటది. తర్వాత ఆదిత్య ఏమన్నారు, మనం నిర్ణయం మనమే తీసుకోవాలి. అంటే ఆ అమ్మాయి ఇతరుల మీద డిపెండ్ అవుతుంది. కారణం కూడా చెప్పాడు. ఇప్పుడు ఆ హ్యామర్ ఉంది కదా, తీసుకొచ్చి సోనియాకి ఇచ్చింది. యాక్చువల్గా ఎవరికి ఇవ్వాలి? వేరే వాళ్ళకి ఇవ్వాలి. సో నేను కన్ఫ్యూజ్ అయిన అక్కడ అని చెప్పింది. కన్ఫ్యూజన్ ఏం కాదు, ఆ అమ్మాయి వాంటెంగానే ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా బాండింగ్ అలాంటిది. తర్వాత సోనియాకి ఇచ్చారు. అరే నేను అప్పుడు అర్థం కాలేదు అని చెప్పింది. టోటల్ చూస్తే ఈ అమ్మాయి పోయిన వారం ఫూటేజీ 0. ఈ హౌస్కి వచ్చే వాళ్ళకి భయం అనేది ఉండదు. ఎందుకంటే ఆ హౌస్లో అంటే భయం ఉండకూడదు. భయం లేకపోతే హౌస్కి రావాలి, భయం ఉంటే అసలు రాకూడదు. అతను చెప్పింది వాస్తవమే. భయపడే వాళ్ళు ఎందుకు రావడం? గేమ్లు ఆడిన వాళ్ళు ఎందుకు రావడం? వచ్చి చిట్ చాట్ చేసుకునేదానికి వచ్చారా? లక్షలు మీకు ఎందుకు ఇస్తున్నారు వారానికి? ఆడడానికే కదా. మరి ఒరిస్సా నుంచి వచ్చావు, డ్యాన్సర్గా మంచి నేమ్ తెచ్చుకున్నావు, అందుకనే కదా నేను తీసుకుంది. లేదా మాలాంటి వాళ్ళు తీసుకోలేదే. మా ఇద్దరు కూడా బ్రహ్మాండం ఒక అమ్మాయి ఉంది, డ్యాన్స్ చేసే అమ్మాయిని పంపిస్తే తీసుకుంటారా? కాదు కదా. నైనిక ఇది అర్థం చేసుకోవడంలే. తన మీదకి వస్తే ఒప్పుకోదు. ఉండే జానుడు ఆమె చెప్తుంది, నేను చాలా స్మార్ట్గా ఉంటాను, మీకు నేను కనిపించడం లేదని అంటది. ఎంత స్మార్ట్గా ఉన్న గేమ్ ఆడేటప్పుడు కనిపిస్తారు కదండి. నైనిక ఏంటి మ్యానిపులేటింగ్. తర్వాత విష్ణు
ఈ షో నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడియన్స్ చూస్తూ ఉంటారు. బయట ఏ ట్యాగ్ వేస్తారో కూడా తెలియదు మనకు. మీరు మాట్లాడేటప్పుడు మాటలు వదిలేస్తారు. అది చాలా తప్పమ్మా అని చెప్పాడు. నిజంగా కరెక్ట్ పాయింట్ చెప్పాడు. ఇటు చెప్పినా ఆ అమ్మాయి ఏమన్నది, ఐ యాక్సెప్ట్ సార్, అది నా నోటు దూల, మరోసారి చేయండి సార్, సారీ, అందరి హౌస్ మేట్స్ కూడా సారీ అని చెప్పింది. మారుతుందేమో, ప్రయత్నం చేస్తుంది, చూద్దాం. తర్వాత విష్ణుప్రియ, మీకు డిఫెండ్ చేయడానికి కారణాలు లేవా అని అడిగాడు బిగ్ బాస్. బిగ్ బాస్, నేను చేసిన 200 తప్పు బిగ్ బాస్, దాన్ని నేను రైట్ అని ఎలా చెప్పగలను? ఇక్కడ అభినందించదు అమ్మాయిని, ఎందుకంటే తను చేసిన తప్పు, నేను తప్పుని నేను డిఫెండ్ చేసుకుని ఒప్పుకో చేయడానికి ఇష్టం లేదు అని చెప్పడం అనేది ఇట్స్ రైట్. తర్వాత నిఖిల్ విష్ణు చేశాడు ఆ రెడ్ ఎక్కన్ గురించి, అదేవిధంగా రిస్క్ ఉంటే స్టెప్ అప్ అయిపోతావు, వర్డ్స్ వదిలేస్తావు, నువ్వు ఫన్ అనుకుంటావు, ఆ ఫన్లోని కొన్ని హట్టింగ్ అయిపోతాయి వర్డ్స్ అని చెప్పాడు. వాస్తవంగా కొంతమంది హర్ట్ అవుతారు, కానీ ఇక్కడ నిఖిల్ విష్ణు అనడం విచిత్రం. ఎందుకంటే వాళ్ళిద్దరు నిజంగా ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు జోకులు కూడా వేసుకుంటుంటారు. మనోడికి మిగతా వాళ్ళు ఎవరు దొరకలా, తేరకు దొరికింది, ఎందుకంటే వరుసగా పడుతున్నాయి కాబట్టి విష్ణుకి వేసేసాడు అంతే. నేను ఇంకోటి ఏంటంటే చీఫ్ అవ్వడానికి ట్రై చేయలేదంటే ఆ అమ్మాయి ఏమంటుందని, నేను చీఫ్ అవ్వడానికి నాకు అన్నీ తెలుసుకున్న తర్వాత నేను చీఫ్ అవుతావు, ఇంకెప్పుడు అవుతావమ్మా? నా క్వశ్చన్ కూడా అదే. ఆ అమ్మాయి చెప్పింది చివరికి, నేను ఈ వారం ట్రై చేస్తాను గట్టిగా, ఒక అర్థం చేసుకోవాలని జనాల్ని అనుకున్నాను, అందుకే నేను స్టెప్ అవుట్ అయ్యాను అని చెప్పింది. టైం ఉందని ఎలా అనుకుంటావు విష్ణు? ఈ వీక్ ఉంది కదా, ఎస్ నేను ఆడుతాను, గెలుస్తాను, కానీ విషయాన్ని రాంగ్గా పోర్ట్రైట్ తలుచుకోలేదు ఏది కూడా. నేను ఏ విషయాన్ని కూడా నేను రాంగ్గా జనాలు పోర్ట్రైట్ చేసుకోలేదు. నాకు ఏది అనిపిస్తే అదే చెప్తాను. వాస్తవం కూడా అమ్మాయి ఏమంటారు, ఒక పబ్లిక్ గర్ల్. సో ఆ అమ్మాయికి ఏది ఉంటే మనసులో అదే చెప్తుంది, కానీ ఇంక వేరేది చెప్పదు. మరొక విషయం ఏంటంటే, ఈ చిట్ చాట్లో బ్యాక్ పిచ్చింగ్లు జరుగుతాయి, ఆ హౌస్లో మామూలే. తర్వాత నేను ఎవరిని కావాలని అనలేదు, నిన్ను చూస్తే నవ్వు వస్తుంది అంటూ అన్నది, ఎందుకంటే వాళ్ళిద్దరికి ఉండే ఆ రిలేషన్షిప్ వల్ల, ఫ్రెండ్షిప్ వల్ల. తర్వాత మనీని చేశాడు. అందరూ ఒకే, ఏమబ్బా నువ్వు అది చెప్పావు, నువ్వు సాక్రిఫైస్ అన్నావు, దాన్ని ఒప్పుకోలేదు, వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు రియలైజ్ కావడం లేదు. వీడియోని చూపిస్తున్నారు ఇప్పుడు, వీళ్ళందరూ కూడా చెప్పేది వీడియోలో నువ్వు తప్పుగా చూపించారు. బిగ్ బాస్ అతనితో మాట్లాడేది చూపించుంటే ఒక క్లారిటీ వచ్చేది. సో అదికైతే కరెక్ట్ కాదనిపించింది నాకు. నేను తప్పు చేశాను అనిపిస్తే నేను మొదటిసారి వెళ్ళిపోయేవాడిని, అది నీకు అర్థం కావడం లేదు అని చెప్పి మామూలుగా డిఫెండ్ చేసుకున్నాడు. మామూలుగా ఇవ్వలేదు, ఏమో అంత తగ్గలేదు. కాకపోతే వీళ్ళు ఒక చిన్న పిల్లలాగా చూసి పోరా అన్నట్టుగా చూస్తున్నారు. నిఖిల్ కానీ పృథ్వీ కానీ వీళ్ళిద్దరూ స్పెషల్గా అసలు చాలా రెక్లెస్గా మాట్లాడతారు అతన్ని. అది కరెక్ట్ కాదనిపించింది నాకు. నేను అక్కడ మాట్లాడలేదు కదరా, ఆడ అయిపోయింది, తల ఊపానంటే ఎలా ఊపే చూపించమన్నాడు. నేనేమో నీకు యాక్టింగ్ చేసి చూపించాలి నీకు అన్నాడు. అడిగాడు, అతను నామినేషన్ కదా, అయినా చేసి చూపించాడు. అరే అయినా కానీ నేను చీఫ్ ఎవర్రా, నేను కదా, నేను డిసైడ్ చేయాల్సింది. అవునా నిఖిల్, నువ్వు చీఫా? అరే మాకు అర్థం కాలేదే, చీఫ్ శివని అనుకున్నామే. విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు నిఖిల్, నీకేమైంది? నాకు అర్థం కావడంలా. అసలు వీళ్ళు ఈ నలుగురు కూడా ముందే మణికంఠాన్ని తీసేయాలని మాట్లాడుకున్నారు. అది మెయిన్ ఎపిసోడ్లో కట్ చేశారు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారా, ఆ తర్వాత బిగ్ బాస్ శక్తి క్లాన్ అందరూ కలిసి మాట్లాడుకోండి అన్నప్పుడు అసలు ఆ సాక్రిఫైజ్ అనేది, అసలు సాక్రిఫైజ్ ఎక్కడ ఉంటుందండి ఇక్కడ? దీంట్లో ఆ పదమే లేదు కదా. సాక్రిఫైజ్ అన్న వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న దానికే కదా. మరి బిగ్ బాస్ లేదు మీరందరూ కలిసి మాట్లాడుకోమన్నది. అక్కడ ఏమైంది? వెంటనే ఈ అమ్మాయి ఎత్తుకుంది యష్మి. ఆ తర్వాత వెంటనే అసలు కథ సోనియా చెప్పమంది ఆ అమ్మాయిని. ఆ తర్వాత సోనియా చెప్పబోయింది. ఆల్రెడీ చెప్పేసి ఇంకోటి సగం చెప్పేసి నువ్వు మేము ఉండాలని. నిఖిలే ఉన్నాడు, ఇద్దరు అమ్మాయిలు ఉండాలనుకున్నాం, ఇద్దరు అబ్బాయిలు మేము ఇద్దరు ఉండాలనుకున్నాం. ఇంక ఈ అబ్బాయికి ఎక్కడుంది ఉండేదానికి అవకాశం? సో అందుకని నా ఓటు కూడా నేను ఉండకూడదని అతను స్టెప్ అవుట్ అయ్యాడు. ఇది పెద్ద జోక్ నిజంగా. నేనా చీఫ్ వాళ్ళని అనడం
నాకు పెద్ద జోక్ అనిపించింది. ఇది ప్రపంచంలో ఒక 10వ వింత ఇది. అదేమనంటే నువ్వు ఈ వారం సేఫ్ అయితే చాలు అంటుంటావు. అవును, ప్రతి ఒక్కరు కూడా హౌస్లో ఉండేవాళ్ళు అదేవిధంగా ఉండాలి. నామినేషన్ ఉన్నప్పుడు ఆ భయం ఉంటేనే ఆ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అతను చెప్పేది ఇది అవును, ప్రతి వారం కూడా నాకు దినదిన గండమే. నేను ఆ వారం అలాగే చూస్తా. నామినేషన్ లేనని నేను ఆరాంశ పండుకోను. నేను ఎప్పుడు కూడా నామినేషన్ ఉన్నా కానీ లేకపోయినా కానీ వారం నేను ఆ వారంలో ఉండే గేమ్స్ని బట్టి నేను ఫాలో అవుతా. బాగానే చెప్పాడు అబ్బాయి. నేను ఇలాగే ఆలోచిస్తా. ఈ వారం సేవ్ అయ్యాను అనుకో, నెక్స్ట్ వీక్ గట్టిగా ఆడతా. ఈ వారం నేను ఎంతవరకు ఆడగలిగాను, ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తాను అని చెప్పాడు. బాగా చెప్పాడు. అది ఏం తక్కువేం చెప్పలేదు, సరిగ్గానే చెప్పాడు. తర్వాత ప్రేరణ చెప్పాను కదా, వీళ్ళందరూ ఒక బ్యాచ్. మణి ఇప్పుడు వరకు అందరూ చెప్పినా నీకు అర్థం కావడం లేదు. ఏంటంటే ఈ అమ్మాయి అతని తరపున మొన్న స్టాండ్ తీసుకుంది. మరి మీరు ఎట్ట తీసేశారు మణిని అని. ఈ అమ్మాయి ఆ వీడియో చూసింది కదా, అది పట్టుకుంది. ఆ వీడియోలో ఏంది ఇతంది తప్పులాగా ఉంది కదా, నిన్ను నమ్మి నేను స్టాండ్ తీసుకున్నా, వాళ్ళందరికీ నేను శత్రులాగా అయ్యా. ఏ పాయింట్లో అయినా త్యాగం చేయకూడదు, నువ్వు ఫైట్ చేయాలంతే. ఎంతమంది బాయ్స్ ఎంతమంది గర్ల్స్ ఉన్నారనేది కాదు, నీ పాయింట్ నువ్వు పెట్టు. దానికి మాత్రం మణికంఠ ఎస్ అవును నాకు తప్పేను, నేను ఆలోచించలేదు అని చెప్పాడు. ప్రేరణ నీ కోసం నువ్వు ఆలోచించు అన్నాడు. ఎస్ డన్ అని చెప్పాడు. ఎందుకంటే ప్రేరణ మాట్లాడిన మాటలు పిన్ పాయింట్ ఉన్నాయి. తర్వాత ఆదిత్య గేమ్ ఆడుతున్నారు, మంచిగా అందరిని అభినందిస్తారు, కాన్ఫిడెన్స్ లేదు అనిపిస్తుంది. మై టైమ్ ఈజ్ డన్, ఏ హోటల్లో ఉంటానో అంటున్నారు. అంటే ఎప్పుడు ఎలిమినేట్ అయిపోతే ఏ హోటల్లో ఉంటానో అంటున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు అంత పెద్దవాళ్ళ ఎందుకు కూడా ఆడడం, మీ వరకు ఆడుతున్నారు, కానీ ఆ మాటలు అనడం నాకు నచ్చలేదు సార్. అదేవిధంగా మింటిమేడ్ గేమ్లో కూడా మీరు సరిగా ఆడలేదు. ఆదిత్య సెటరికల్గా అన్నాడు. మీరు అన్ని విషయాలు చెప్తారు కానీ షుగర్ కోటింగ్ మాటలు ఉంటాయా అన్నారు. ఇక్కడ షుగర్ కోటింగ్ అనేసరికి అతను కోపం వచ్చింది. నిజంగానే అతను కొన్ని సందర్భాలు అలాంటి షుగర్ కోటింగ్ మాటలే చెప్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆ సైడ్ పోయారు కదా, వాళ్ళని మెచ్చదవా, నువ్వు సూపర్ డోపర్, నీకు హ్యుమానిటీ ఉంది, నీకు మంచి స్ట్రాంగ్, నువ్వు నేషనల్ అథ్లెట్వి, ఈ విధంగా పొగడుతుంటాడు. నేను ఎప్పుడైనా వైడ్గానే చెప్తాను, ఎలిమినేషన్లో సేఫ్ అవ్వచ్చు కాకపోవచ్చు, ఎలిమినేట్ కూడా అవ్వచ్చు. ప్రయోజనమైన మాట చెప్పను, నేను అనవసరంగా మాట్లాడను. హౌస్లో ఉండేవాళ్ళేమో నీకు విలన్లా, తప్పు చేస్తే తప్పు అని చెప్తాం. ఇక్కడ నచ్చాడు నాకు, అనవసరంగా మాట్లాడకుండా. షుగర్ కోటింగ్తో నేనైతే నేను చెప్పను. నామినేషన్ చేస్తే నేను అసలు భయపడను. ఒకవేళ నామినేషన్ చేస్తే నేను తీసుకుంటా, నీకేంటి బాధ? నన్ను అందరూ కూడా రెస్పెక్ట్ ఇచ్చి నన్ను కొన్ని చెప్పడంలో నాకు దయచేసి అట్టుండబాకండి. నేను కూడా ఒక కంటెస్టెంట్ని, నేనేం స్పెషల్ కాదు ఇక్కడ అనేది అతను నిజంగానే అంత పెద్ద ఆయన, అంత స్థాయిలో ఉండి. మీకు ఆదిత్య గారి గురించి తెలియదు, వాళ్ళ అమ్మ కలెక్టరు, వాళ్ళ నాన్న ఎమ్మెల్యే, చిన్న ఫ్యామిలీ కాదు. అయినా కానీ అతను డౌన్ టు ఎర్త్ లాగా ఉంటాడు హౌస్లో. అది ఏమంటారు, ఆ హుందాతనం ఎక్కడ మనకు కనిపించదు. తర్వాత విష్ణు నయనిక చేసింది. ఎందుకో ఈ వీక్ టోటల్గా గేమ్ ఆడలేదు. నువ్వు నీకు ఇష్టమైన మనిషితో మాట్లాడిన తర్వాత ఎందుకో అలా మారిపోయావు. ఇష్టమైన మనిషి అంటే నిఖిల్తో మాట్లాడుతుంది అమ్మాయి మాటికెళ్ళి. వీళ్ళేమనుకుంటారు, ఇక్కడవన్నీ తీసుకుని చెప్తుందని అనుకుంటారు. ఎవరైనా అనుకునేది అదే, ఈ అమ్మాయి చేసేది కూడా అదే అక్కడ. సో అతను ప్యాంపరింగ్ చేస్తే ఇక్కడ జరిగే విషయాలన్నీ మెల్లిగా లాగుతూ ఉంటారు. నయనిక నేను టాస్క్లో గెలిచా, చీఫ్ కూడా అయ్యా. కొంతమంది మీరు లో అంటుంటే నాకు 5 వచ్చేస్తుంది, అందుకే నేను అరిచేస్తానంటాను. లో అంటే నువ్వు ఉండడమే అదే కదా. పోయిన వారం అసలు ఫుటేజే లేదు. తర్వాత విష్ణు నబీల్ తమ్ముడు, అమ్మా తమ్ముడు అంటే మంటలేస్తున్నావు కదా అన్నాడు. సంచాలకుగా నువ్వు తీసుకున్న, నీకు అవకాశం ఇస్తే నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకోలేవు. సంచాలక్ అంటే బిగ్ బాస్ మనకి ఇచ్చాడంటే మన క్యారెక్టర్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా తీసుకుంటున్నావు నిర్ణయాలు అనేది. అది కూడా గేమ్లో పార్టే. కానీ నువ్వు ఫన్గా తీసుకొని నువ్వు రాంగ్ చేసేవుతావు అంటే నిజమేను, నేను దాన్ని ఫన్గానే తీసుకున్నాను. అది టాస్క్ అని, నిజంగా రేషన్ టాస్క్ అని నాకు తెలీదు.
సారీ చెప్తాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ రోజు కూడా చెప్పి చాలాసేపు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఆదిత్య, ఇదే విష్ణు అందరూ కూడా దాన్ని వదిలేబ్బా మనకు వచ్చాయి కదా అని చెప్పారు. నిజంగా అందరూ కూడా సారీ చెప్తానని చెప్పి నబిల్ నిజంగా తప్పుగానే ఒప్పుకున్నాడు. అందుకే అతను ఏం చెప్పాడు, ఫస్ట్ మీరు తినండి, తర్వాత నేను తింటా, మిగిలితే తింటా లేకపోతే లేదు. దానికే నామినేషనా అని అంటే, లేదు నాన్న, నీ గేమ్ని నాగార్జున సారు ఆడియన్స్ ఎంత మెంచుకున్నారు చూసావు కదా, నీ రేంజ్ అది. నువ్వు నామినేషన్లో ఉన్నంత మాత్రాన ఎలిమినేట్ అవుతావని కాదు, యు కమ్ బ్యాక్ విత్ ఫోర్స్ అని చెప్పింది వాస్తవమే. నబీలు నేను ఖచ్చితంగా ఆడతాను, మీ మాట నిలబెడతానని చెప్పాడు. గుడ్. ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ చాలా నచ్చింది నాకు. తర్వాత యష్మి మణికంఠన్ చేసింది, మళ్ళీ అదే సోదెబ్బ. నీ వీడియో గురించి మాట్లాడలేవు, నన్ను రియలైజేషన్ అవ్వలేదు అంటావు. నువ్వు రియలైజేషన్ కావు, నువ్వు చెప్పేదే వినాలి, ఎవరైనా చెప్తే తీసుకో. సాక్రిఫైస్ అసలు ఎందుకు ఇవ్వాలి? మేము చెప్పాము సాక్రిఫైస్ ఇవ్వమని. అసలు నేనేమనుకున్నానంటే, అమ్మాయి చెప్తుంది, అందరం కలుసుకున్న తర్వాత ఒకరిని డ్రాప్ చేసి నిన్న అసలు థాట్లో లేదంటుంది, పచ్చి అబద్ధం చెప్పేస్తుంది ఇక్కడ. సో వాళ్ళందరూ అంతకుముందు మాట్లాడుకున్నారు నలుగురు, ఎంత పచ్చి అబద్ధం చెప్తుంది. ఇది జనాలు చూస్తారు కాబట్టి. మేము మాట్లాడుకొని ఒకరిని డ్రాప్ చేసేవాళ్ళం కదా అంటారు. అక్కడ క్లియర్ కట్గా పృథ్వీ చెప్పాడు, ఇద్దరు అమ్మాయిలు అన్న తర్వాత అతనికి బలి వెలిగింది. అతను చిన్నోడు కాదు, చాలా మైండ్ ఉన్నవాడు. ఇది మళ్ళా అదే తోని తిట్టి రేపింది. దానికి అతను కూడా చెప్పాడు, ఇది రివెంజ్ నామినేషన్. ఓకే, అవును నేను చెప్పాను ప్రతి నామినేషన్ వేస్తా. ఇది మరీ దారుణమయ్యా, ఇది టూ బ్యాడ్. నేను ఈ హౌస్లో ఉన్న రోజులు నేను నామినేట్ చేస్తా. అసలు ఆ విధంగా పోర్ట్రైట్ చేయడం ఏంటి? అసలు నువ్వు నామినేట్ చేస్తే ఆపరేషన్ సోనియాలాగా ఆపరేషన్ యష్మి చేపడతారమ్మా. నీకు తెలిసినట్లేదు, మీ కన్నడ వాళ్ళకి బుర్రకెక్కదు, మా తెలుగు వాళ్ళు అనుకుంటే ఒక్కసారి మొన్న నాగార్జున సార్ చెప్పాడు చూడండి, అక్కడి నుంచి కిందకి డమేలు పడేస్తారు. అది తెలిసినట్లేదు యష్మి నీకు. నాగ్ సార్ అడిగినప్పుడు నేను జరిగింది చెప్పడానికి ప్రయత్నం చేశా, నేను మార్చుకుంటానని కూడా సార్కి ప్రామిస్ చేశా. యష్మి, యూ బ్రేక్ మై హార్ట్, ఇక నువ్వు నామినేట్ చేస్తానండి. అదొకటి పట్టుకుందండి, దాంట్లో తప్పే అవుతుంది. కానీ దాన్నే పట్టుకుని ఉన్న 10 వారాలు సాగదీస్తానంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు, ఆడియన్స్. అసలు నువ్వు ఎట్ సేవ్ అవుతున్నావా? ఇదేం ప్రశ్న? ఎట్ట సేవ్ అవుతావు? నిన్న లాస్ట్ దాకా డేంజర్లో పెట్టారు కాబట్టి అర్థం కావడంలా. యాక్చువల్గా అయితే ముందే సేవ్ అయిపోతుంటాడు అతను. ఈ వారం అర్థం అవుతుంది, యష్మికి క్లియర్ కట్గా అర్థం అవుతుంది. నిఖిల్ దగ్గర నువ్వు చెప్పింది నిజమే కదా? ఎస్, నేను చెప్పింది నిజమే. ఓడెక్కడ విత్డ్రా అవుతారని నువ్వు వద్దురా, నువ్వు ఎందుకంటే మన క్లాన్ గెలవాలి కాబట్టి నేను సాక్రిఫైస్ చేస్తాను నేను చెప్పా. డ్యామ్ షూర్గా చెప్తున్నానని చెప్తున్నాడు. అదే 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 అడుగుతా ఎట్లా ఏంటో. తర్వాత 2 ఆదిత్యం చేసింది, మీకు ఆపర్చునిటీ వచ్చినా కానీ వాడుకోలేదు సార్, కానీ మాకు చీఫ్ అవ్వాలని ఒపీనియన్ ఉంది. మీరు కాన్ఫిడెన్స్ ఎప్పుడు కూడా చీఫ్ అవ్వాలని లేదు. ఐ రెస్పెక్ట్ యువర్ పర్సనాలిటీ అని అనేది. ఆదిత్య గారు ఏమన్నారంటే, చీఫ్ అవ్వడానికి నేను 40% ఫిట్ అమ్మా, ఎందుకంటే నా వయసుని బట్టి అన్నాడు. అంటే గేమ్స్ కూడా గెలవాలి కదా, కేవలం నేను అనుకునేస్తే చీఫ్ అయిపోను కదా. గేమ్స్ ఆడి అక్కడ నిలబడితే లైన్లో ఉంటే ఆ రోలో మనం కూడా ఉంటే మనకు చీఫ్ అయ్యేదానికి అవకాశం వస్తుంది. ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశా. నువ్వు గేమ్ ఆడుతున్నాను అన్నావు కదా, థ్యాంక్స్ అమ్మా నీకు అన్నాడు. తర్వాత పృథ్వీ నైనికని చేశాడు. అక్కడ ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఉన్నప్పుడు, ఎవరు ప్రేరణ, నైనిక, అమ్మాయి ఉన్నప్పుడు ఏదో అనేసింది, అడ్వాన్స్గా ఏదో అనేసింది వీళ్ళని. అంటే వాళ్ళిద్దరు లవ్ ట్రాక్లో ఉన్నారు కదా, అది హట్టింగ్ అనిపించిందంట అతనికి. ఈ అమ్మాయి ఏమనిందంటే, నేను అంత దృష్టితో ఆలోచించలేదు, క్యాజువల్గా అనేసాను, ఐఎమ్ సారీ, నిజంగా నేను అనుండాల్సింది కాదు అని అమ్మాయితో ఒప్పేసుకుంది. నేనేమనుకున్నాను, నువ్వు పోక్ చేస్తున్నావేమో అనే ఉద్దేశంతో నేను రియాక్ట్ అయ్యి అతని మీద తగ్గిపోయింది అని చెప్పింది. తర్వాత పృథ్వీ మణికంఠన్ చేశాడు, సేమ్ అబ్బా, ఏ మాటలు అసలు చూస్తుంటే మనకి ఇరిటేటింగ్ కలిగిందబ్బా. టార్గెట్ టార్గెట్ టార్గెట్,
మణిగట్ట టార్గెట్. ఒక సినిమా తీస్తే 100 రోజులు ఆడుతుందేమో. సాక్రిఫైస్ చేసావు, అబద్ధం చెప్పావు, మ్యానిపులేషన్ చేస్తున్నావు, అక్కడ దాకా బాగానే ఉంది. అంతా అయిన తర్వాత నీకు మ్యానిపులేషన్ అంటే 6 రకాలు ఉంటాయి. ఇతను చిన్నవాడు కదా, చాలా చెప్పాడు, నేను రాసుకోలే. నీకు అర్థం కావడం లేదు పృథ్వీ, అవి తెలుసుకో ముందు అన్నాడు. నాకు అన్నీ తెలుసురా, నాకు అన్నీ తెలుసు. పలకడం కూడా చూడు, పృథ్వీని అతను అంటుంటే ఇతను నాకు తెలుసులేరా, సరే కూర్చో, నువ్వు నామినేషన్ చేసావు, వెలిగించావు, వెళ్ళిపో, అతను కూర్చుంటాడు లేదనేది అనవసరం కదా. పృథ్వీ కలబెట్టుకోవడం ఇది. ఇక్కడ ఒక టార్గెట్గా పెట్టుకున్నారు అబ్బాయి కన్నడికులు, అతన్ని టార్గెట్గా పెట్టుకొని అతను చేశారు. యష్మిని కాదు కానీ, యష్మి ఏంటంటే స్వయంకృతాపరాధం అది, అందులో మాత్రం అనుమానం లేదు. ఇతన్ని టార్గెట్ చేయడం మాత్రం 100% కరెక్టు. ఇది ఈరోజు జరిగింది. ఈ ఎపిసోడ్లో కొన్ని ఎత్తేసారు, ఎందుకంటే బిగ్ బాస్కి ఇష్టమైన వాళ్ళు మాట్లాడినట్టుగా చూపిస్తారు. ఇక్కడ నేను చెప్పాను కదా మరొక కొత్త ఎత్తేసాడని. ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడంటే ఆ క్లాన్లో ఉన్న కొంతమందిని మంచి చేసుకున్నాడు. ఇప్పటి నుంచి అది కాదు నాన్న, ఇది కాదు నాన్న అంట మళ్ళీ ఒక గ్రూప్ కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే రేపు మళ్ళీ క్లాన్స్ మారిపోతాయి కదా, ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నాడు. ఎవరైతే హైపీక్స్లో ఉన్నాడు, ఇప్పుడు నబీల్ ఉన్నాడు, అతను తొక్కియాలి, అది మనోడిది. కానీ వచ్చేవాళ్ళు, ఆ వైల్డ్ కార్డులు వచ్చేవాళ్ళు మామూలు కాదు, అచ్చమైన తెలుగు బిడ్డలు. వాళ్ళతో ఆడడం అంత సులభం కాదు. నిఖిల్ కాస్త జాగ్రత్తగా బీ కేర్ఫుల్, దెబ్బలు కూడా తగలొచ్చు. ఎందుకంటే వాళ్ళు కాస్త రఫ్గానే ఆడతారు, వాళ్ళు స్ట్రాంగ్. ఇదే నేను చెప్పదలుచు, ఒక తెలుగువాడిగా, ఒక తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. పచ్చిగా చెప్పాలంటే నేను తెలుగు వాళ్ళకి చేస్తాను. ఎందుకంటే ప్రతి సీజన్ కూడా ఆ బ్యాచ్ని తీసుకొచ్చేది మన నెత్తిని పెట్టి తైకెక్కలు ఆడిపించడం, లాస్ట్ వారం దాకా వాళ్ళనే పెట్టుకోవడం. ఇప్పుడు చూడండి, ఎలిమినేట్ అయిన వాళ్ళు మొత్తం తెలుగు వాళ్ళే. ఇది పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే వీడియోలు నేను ఇలా చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో అది మాత్రం మర్చిపోబాకండి ప్లీజ్. లైక్ చేశారా? థ్యాంక్ యూ. గుడ్ నైట్. మళ్ళీ ఉదయం ఓటింగ్తో చూద్దాం. ఓటింగ్లో అయితే హోరీగా జరుగుతుంది, మహాసంగ్రామం జరుగుతుంది. మరి ఎట జరుగుతుందో చూడాలి, చూద్దాం. థ్యాంక్ యూ.